హాయ్ ఎవ్రీవన్. సో, ఈ వీడియో వచ్చేసి మన ఇంట్లోనే హోమ్‌మేడ్ గరం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను. విత్ కొలతలతో చూపిస్తాను. మీకు ఈ వీడియో మంచిగా నచ్చుతుంది. సో, ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. సో, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు వీడియో. సో, నేనిప్పుడు ఒక చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఇందులో హాఫ్ కప్పు సాజీరా తీసుకున్నాను. ఇక్కడ సాజీరా క్వాంటిటీ కానీ అన్ని క్వాంటిటీ సేమ్ తీసుకోవాలి. సాజీరా అనేది మీరు కొంచెం డ్రై రోస్ట్ చేసినా పర్లేదు, నార్మల్‌గా వేసినా సరిపోతుంది. తర్వాత హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ ఇలాచీ అండ్ లవంగాలు వేశాను. హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ. అండ్ దాల్చిన చెక్క కూడా హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువ దాల్చిన చెక్క వేశాను. సో, ఇవన్నీ మనము చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది 1 మంత్ వరకు కూడా మనం ఇంట్లో చేసింది కాబట్టి 1 మంత్, 2 మంత్ అయినా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, ఈ ఇంట్లో చేసుకునే గరం మసాలాని మీరు వాడండి. నాన్ వెజ్‌లో అయినా సరే, లేదంటే మసాలా కర్రీస్ ఉంటుంది గదా! అందులో అయినా సరే. కొందరు ధనియాలు కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఇందులో మిక్స్ చేసుకుంటారు. నేను అలా చెయ్యను. ఎందుకు అంటే ధనియాలు సెపరేట్‌గా ధనియాల పొడి వేసుకుంటాం కాబట్టి, ఇది సెపరేట్‌గా ఇలా ఉంటేనే మనం నాన్ వెజ్‌లోకైనా, వెజ్‌లోకైనా అన్నింటికి యూజ్ అవుతుంది. ఇలా గాజు సీసాలో మనం స్టోర్ చేసుకుంటే మినిమమ్ 3 మంత్స్ అయినా ఫ్రెష్‌గా ఉంటుంది. సో, మీరు బయట పర్చేస్ చేసిన దానికంటే మసాలాలు ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకుంటే మీకు కర్రీస్ ఆటోమేటిక్‌గా టేస్ట్ అనేది పెరుగుతూ ఉంది. అందులోనూ మీరు వేసేది ఇంకోటి డ్రై రోస్ట్ లాగా చేసి మిక్స్ చేసినా బానే ఉంటుంది. నేను డ్రై రోస్ట్ చేయను. ఎందుకు అంటే దాని ఫ్లేవర్ పోతది గరం మసాలాది. ధనియాలు మాత్రం డ్రై రోస్ట్ చేసి చేసుకోవాలి కంపల్సరీగా. సో, మీకెలా అనిపించింది? మీరు గూడా ఇలానే చేసుకుంటారా గరం మసాలా అనేది నాకు కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సో, నా ఛానల్‌ని గనక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.